లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రన్న కానుక పేరుతో ఏపీ సర్కార్ 350 కోట్లు వృధా చేసిందన్న తెలుగుదేశం అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 94% మంది అవునని, 6% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఏ రామకృష్ణారెడ్డి గారు, మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తుంగతుర్తి నుంచి పోటీ చేసినటువంటి నేత. శ్రీ గువ్వల బాలరాజు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు. శ్రీ వివేక్ గౌడ్ గారు, టీడీపీ సీనియర్ నేత, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు. ఇక ముందుగా ఏపీ శాసనసభ ప్రశాంతంగా సాగిపోయినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ శాసనసభలో గందరగోళ దృశ్యాలు, ముష్టిఘాతాలు గందరగోళంగా సాగాయి. అయితే అది అడిదిరిగి మళ్ళీ జాతీయ గీతం అవమానించారంటూ టీడీపీ సభ్యుల మీద పెద్ద అభాండం వచ్చి పడింది. మా మీద దాడి చేసి ఇట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వాదిస్తోంది. అయితే ఫిరాయింపులపై మీరేనా మీ పక్కన చంద్రబాబు గారి పక్కన ఫిరాయింపుదారులు ఎట్లా కూర్చోబెట్టుకుంటున్నారని చెప్పి కేటీఆర్ కానీ ఇతర మంత్రులు కానీ ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఫిరాయింపుల సమస్య ప్రధానమా, లేక కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఏదో కమిషన్ తోటి పోరాడుతున్నారా? అసలేంటి, నిజంగా ఏం జరిగింది? నిజంగానే ఘర్షణ జరిగిందా ఏమిటి? ముందుగా వివేక్ గారు మాట్లాడతారు. కొమ్మనేని గారు గవర్నర్ ప్రసంగించేటప్పుడు కూడా వాస్తవానికి ఇది మొదటిసారి కాదు. ఇది నిరసన తెలియజేయడం, ప్లే కార్డ్స్ పట్టుకొని 2019లో కొత్త సాంప్రదాయం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు స్టార్ట్ చేసింది కదా. గతంలో హరీష్ రావు గారు కానివ్వండి, గత చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అది కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ పైన గెలిచినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు గవర్నర్ గారి దగ్గరికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజీనామా చేసి వెళ్ళినారు. సరే, అది ఆమోదం పొందుతూ 2 సార్లు అనుకున్నారు, అందరు కూడా టెక్నికాలిటీస్ పట్టించుకోలేదు. ఈ రోజు పరిస్థితుల్లో అది రాజీనామా ఆమోదం కాదు. ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఉన్నట్టు ఇప్పుడు ఆయన అంటే ఇక్కడ కూర్చుంటాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఆయన వచ్చినాడు, ఆయన టెక్నికల్ మంత్రి కాబట్టి ఇబ్బంది లేదు, మంత్రులు అంటే దట్స్ వాట్ నేను అదే అంటా ఉన్నాను. అంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చినారా ఆయనకు, మా శ్రీనివాస్ యాదవ్ మంత్రి మనం అడిగినాడా? మరి ఇవన్నీ వస్తాయి దాంతో పాటు. సరే, నేను దాంతో పాటు సార్ నేను జరిగిన సంఘటన దురదృష్టకరం. నిన్న జరిగిన తప్పులను టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి జాతీయ గీతాన్ని నిజంగా కూడా ఎవరు నేనేమంటా కొమ్మేను, ఎవరికి కూడా ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని అవమానపరచడం అనేది చాలా తప్పు. దాన్ని కూడా పెట్టి రాజకీయం చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు కూడా అది. ప్లీజ్, మన దేశవ్యాప్తంగా మనము రాంగ్ మెసేజ్ పంపిస్తున్నాం. ఈరోజు 29 రాష్ట్రంగా ఏర్పడ్డాం. ఈరోజు మనం అంటే 29గా పోరాడి ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించుకుని వేరే సంగతి, కానీ మనకు టెక్నికల్ కాన్స్టిట్యూషన్ లేని మనం 29 రాష్ట్రం ఉన్నాం. ఈరోజు 28 రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకోవాలి మనం. ఈరోజు జాతీయ గీతాన్ని అంటే యావత్ దేశం మొత్తం చూస్తుందండి మనని. చేసిన తప్పులని మీరు కప్పిపుచ్చుకోవడానికి జాతీయ గీతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ప్లీజ్ మానుకోండి. మీరు ఏంది అడ్డం పెట్టి బీఎస్సీలో నిర్ణయం ఏంది నిన్న అంటే మమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇన్ని రోజులు సస్పెండ్ చేసి ఎన్ని రోజులు బయటపడతారు మమ్మల్ని? ఎప్పటి కొమ్మేనుగా దట్స్ వాట్ నేనేమంటున్నా. నేను జరిగిన సంఘటన దురదృష్టకరం. మేము చేసే మా పందాలు మేము చేస్తా ఉన్నాము. దట్స్ వాట్ నేను అదే పాయింట్కి వస్తా ఉన్నాను. అసలు అధికార పార్టీ శాసనసభ్యులు వెల్లోకి రావడము దేశ చరిత్రలో మరి ఎక్కడ రాష్ట్రం జరిగింది? తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు అంటే అధికార పార్టీ కూడా వచ్చింది. ఇక్కడ వచ్చి ఇప్పుడు మనం కొత్త ఢిల్లీలో కూడా చేశారు. నేనేమంటా కొమ్మనేని గారు, మనం కొత్త పందాలో పోదాం అనుకుంటున్నాం, మంచి పద్ధతులను పోదాం అనుకుంటున్నాము. అధికార పార్టీ శాసనసభ్యులు రావడం వెళ్ళకు అవసరమా? అసలు దారి తీయడానికి సరే వారు మీరు వచ్చినప్పుడు మీరు మార్షల్స్ 50-60 మంది మార్షల్స్ ఉన్నారు అక్కడ, ఎవరు పోతలేము. మార్షల్స్ కూడా ఆపిన తర్వాత ప్లే కార్డ్స్ గవర్నర్, ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం పరీక్షించాలి కాబట్టి మిమ్మల్ని ఆయన దృష్టిని సాధించడానికి మేము ప్రయత్నం చేసినాం అక్కడ. కాబట్టి వీళ్ళొచ్చి ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళోకి రావడం ఇది మొదటిసారి కాదు. జరిగిన 3 శాసనసభ్యులనే గత శాసనసభ్యులు కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వెళ్ళకి వచ్చి మాట్లాడితే అంటారు ఇది ఎక్కడ సాంప్రదాయం అండి? నాకు అర్థం కాదు. రేపు పొద్దున మీరు అధికారంలో ఉంటారు, రేపు పొద్దున ఉండకపోవచ్చు. రేపు పొద్దున ఇంకో పార్టీ మేము వచ్చినామంటూ వేరే వచ్చినామనుకో మిమ్మల్ని మాట్లాడినాము, అప్పుడు మంచి పద్ధతి కాదు. కాబట్టి మనము మంచి సంస్కృతిని సంప్రదాయాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇంకో ముఖ్యమైన మాట కొమ్మేని గారు, మొట్టమొదటి శాసనసభలో కేసీఆర్ గారు నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే తెలంగాణ రాష్ట్రం సాధించడం అంత కీర్తి 100 జన్మలు ఎత్తి కీర్తి సంపాదించిన నేను అంటే వచ్చింది ప్రజల గుండెలో ఉండిపోయిన ముఖ్యమంత్రి పదవి కాదు, తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. కానీ మీరు చేసేటువంటి నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి పద్ధతి, మీరు వివరిస్తున్నటువంటి తీరు ఆ కీర్తిని అంతా కూడా అపకీర్తిగా మార్చిన సంగతి మర్చిపోతున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మనం కొంచెం చాలా హుందాగా అంటే కొమ్మేని గారు నేనేమంటున్నా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, పక్క రాష్ట్రంలో జరుగుతలేదు అంటే
28 రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి చాలా తేడా ఉన్నది. మనం పోరాట సాధించుకున్నాం. వాళ్ళు వారి మంచి ఉదాహరణ మంచి తీసుకో. రైట్. నువ్వు ఇక్కడ వ్యక్తిగా నేను ఒక విషయం చెబుతాను, మీ అవగాహన కోసం చెబుతాను. అంటే నేనేదో మళ్ళీ మీకు వ్యతిరేకంగానే అనుకో, దయచేసి సంప్రదాయాలు వీటి గురించి మీరు పదే చెబుతున్నారు కాబట్టి. ఒక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉండేవారు. అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే ఆయన పుస్తకం ఇట్లాగే విసిరేశారు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా విసిరేశారని. అది టచ్ చేసిందో తగిలిందో నాకు గుర్తులేదు. విసిరేస్తే ఆ విసిరేసిన దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. దాంతో ఎథిక్స్ కమిటీ అని ఒకటి పెట్టారు అప్పుడు. ఆ తర్వాత ఇట్లాంటివి చేస్తే పోడియంలోకి వెళితే దాన్ని వెంటనే ఆటోమేటిక్ సస్పెండ్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానం కూడా చేశారు. అయితే ఆ తర్వాత అమలు జరిగిందా లేదా అనేది వేరే విషయం. కానీ సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తామని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పిన టీడీపీ ఇప్పుడు మరి ఇట్లాంటి ఎట్లా చేస్తాం? మీరు ఎందుకు వెళ్తున్నారు పోడియంలో కానీ పుస్తకాలు ఇస్తడం కానీ? పుస్తకాలు మేము ఇస్తలేదు, అట్లా వచ్చిన మా ఎథిక్స్ మెయింటైన్ చేస్తాం కుమ్మేని గారు. అధికార పక్షం వాళ్ళకి కొంచెము ఓపిక, వినే ఓపిక అది కొంచెం అది ఉండాలి. లేదే వీళ్ళు అపోజిషన్ కంటే ఎక్కువ చేస్తుంది ఆ పార్టీలో. ఎథిక్స్ కమిటీ కూర్చోబెట్టండి, మనం కూర్చొని మనం మంచి సంప్రదాయాలు పోతామా, అందరూ మాట్లాడు. ప్రయత్నం జరిగిందా ఇప్పటివరకు? ఒక మాట చిన్న ఫిరాయింపుల గురించి చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, ఎప్పుడన్నా గౌరవ శాసనం అందరితో కలిసి ఎప్పుడన్నా సరే అంటే అందరు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ తోని పక్క రాష్ట్రాలు సాంప్రదాయం వస్తుందండి. ఏదో ఒక టైంలో డిన్నర్కో లంచ్ కలిసి ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ కలిసి అసలు ఎందుకంటే మీరు ఈ రకంగా చేస్తారు? నేనేమంటున్నా కుమ్మేని గారు, క్రియేట్స్ గుడ్ మంచి వాతావరణం ఉండాలి. గతంలో మీకు గుర్తుందో లేదో, గతంలో బడ్జెట్ సమావేశం అయిన తర్వాత మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, మీడియాని కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ సంప్రదాయం పెద్ద కనపడలేదు. రెండు రాష్ట్రాల్లోనూ కనపడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పెట్టినాడు ఇక్కడ. ఈటల రాజేందర్ గారు పెట్టినారు, కానీ అది సాయంత్రం ఉంటే పొద్దున్న చెప్పి మధ్యాహ్నం చెప్పి వెళ్ళిపోయారు. అంటే నేనేమంటున్నా, మంచి సంస్కృతి మంచి సంప్రదాయం మన రాష్ట్రం మంచి తర్వాత మళ్ళీ మాట్లాడాను. బాలరాజు గారు ఏంటి అసలు సంప్రదాయాలు పాటించాలి కదా. మీరే హరీష్ రావు గారే రెచ్చగొట్టారని ఇట్లా కథనాలు వస్తా ఉన్నాయి. మరి మంత్రులే రెచ్చగొడితే ఇంకా గతంలో ఉద్యమం చేసిన మంత్రులే కొట్టారు వచ్చి కూడా వీళ్ళకి ఇద్దరు మంత్రులు కూడా వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేస్తున్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క గవర్నర్ గారి ప్రసంగం కంటే ముందు జాతీయ గీతం నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో ఏ రకంగా వ్యవహరించారో ప్రత్యక్షంగా గవర్నర్ గారే ప్రాధేయపడడం జరిగింది. వారిపైన పేపర్లు విసిరినా, పుస్తకాలు కొట్టినా కానీ, గురి చూసి టార్గెట్ చేసి గవర్నర్ గారిని కొట్టినా కానీ పెద్దగా పట్టించుకోలేదు గవర్నర్ గారు. కానీ జాతీయ గీతాన్ని అవమానపరుస్తున్నటువంటి నాయకులను ప్రాధేయపడుతున్నటువంటి క్లిప్పింగ్స్ మీకు కనిపిస్తాయి. ఫుటేజెస్ తెప్పించుకుంటే మీ ఛానల్ వల్ల ఫుటేజ్ కూడా కొంతవరకే విడుదల చేసి ప్రతిదాన్ని ఏదో మేమేదో సర్ప్రైజ్ చేస్తున్నాం విషయాలను, సమాచారం. అధికారంలో ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వాల ఆనవాయితీ ఉండొచ్చు. ఇష్టానుసారంగా ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఉన్నటువంటి పూర్తిగా దుర్వినియోగంగా ఉపయోగించుకుంటూ మీరు దాచిపెట్టి ఉండొచ్చు. కానీ మా సంస్కృతి కాదు. చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన ఏ రకమైతే దృష్టి పెట్టడం జరిగిందో సభ సజావుగా జరగాలని గత 10-15 రోజుల నుండి మేము మంత్రులందరూ కూడా ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతిపక్షాలు సహకరించాలి, చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద మనం అంతా మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పిన తర్వాత దానికంటే ముందు అసెంబ్లీ కార్యదర్శి గారు మాకు అందరికి ఉత్తరాలు ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం నేను అడుగుతా. ఆయన అడిగిన దాంట్లో ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, సరే టీడీపీ వాళ్ళు ఏం చేశారని పక్కన పెడితే, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం సభ్యుడని తెలుసు, మంత్రిగా తీసుకున్నారు, రాజీనామా ఇచ్చారు, ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. గవర్నర్ ఎదుటే జరిగితే ఇంతకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంకేముంటది? గవర్నర్ చేయలేక, ముఖ్యమంత్రి చేయలేక, స్పీకర్ చేయలేకపోతే వాళ్ళు నిరసన చేయడంలో అభ్యంతరం ఏంటి? మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు పదే అడిగారు కదా, కొత్తపల్లి గీత గారిని చంద్రబాబు గారు పక్కన పెట్టుకుని ఎట్లా మాట్లాడతారని వాళ్ళని అడిగారు కదా. వారు పదే ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు
నేను యాక్సెప్ట్ చేయండి, నువ్వు బాగా యాక్సెప్ట్ చేస్తాడా? ఏది? వివేకానంద్ గా నేను ఒప్పుకోను, ఏది నాకు ఇష్టం లేదు, పార్టీ ఎమ్మెల్యేలు పోడు గత అక్కడ ఏపీ జరుగుతుంది తప్పని ఒప్పుకుంటా, బాలాజీ ఒప్పుకుంటాడు, ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ యాదవ్ వచ్చాడు అంటే మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీరు సమ్మతిస్తావా ఒప్పుకుంటావా? రాష్ట్రం మారిపోయింది. సమ్మతిస్తావా? రాష్ట్రం మారిపోయింది. లేదు, వాస్తవం ఒక లేదు, విషయం, లేదండి. రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా జాతీయ గీతాన్ని మళ్ళీ జాతీయ గీతం నువ్వు రాజ్యాంగం వద్దు. కేవలం ఉనికిని జాతి- కాపాడుకునే సార్, ప్రయత్నం నేషనల్ యాంథమ్ చేస్తున్నారు ప్లీజ్. తప్పిస్తే మీరు పదే పదే- గవర్నర్ ప్రసంగం పదే పదే సందర్భంగా ప్లీజ్. ఎవరు నేషనల్ కూడా యాంథమ్ ప్లకార్డులు తీసుకురావద్దండి. తీసుకురావాలని నేషనల్ యాంథమ్ రాజకీయం నిరసన చేయండి. నిరసన వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో వివిధ వేదికల ద్వారా పోతున్నట్టుగా కనబడతా ఉంది. సార్ ఇగో దాన్ని అడ్డు పెట్టి మనం సస్పెండ్ చేస్తారు సార్. అది. ఇగో వాళ్ళ BSc ప్లాన్ వారు అదే. మాట్లాడినామండి, వారు మాట్లాడి అదే అంటారు. కొమ్మినేని గారు మా అసెంబ్లీ కార్యదర్శి గారు సదారాం గారు మా అందరికి ఉత్తరాలు పంపించారు. కార్ ఎంట్రీ పాస్తో సహా మాకు ఒక ఉత్తరం పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా రాసి పెట్టడం జరిగింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవద్దు అనే ఉద్దేశంతోన ప్రతిదీ ప్లకార్డులు తీసుకురావద్దు, ఆయుధాలు తీసుకురావద్దు, వెపన్స్ ఎవరైనా ఉంటే సభ్యులు అక్కడ సరెండర్ తీసుకురావాలి అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత గతంలో రైతుల ఆత్మహత్యలపైన ఏదో రైతులపైన వీళ్ళకి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్లకార్డులు తీసుకొచ్చి సభను గందరగోళానికి గురి చేయడం. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం పైన విలువలు లేనటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ నినాదాలు చేస్తూ బెంచ్ల పైన ఎక్కుతూ చైర్స్ పైన ఎక్కుతూ ఈరోజు గందరగోళానికి గురి చేస్తూ సభ జరిగితే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు విస్తారంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది, ప్రచారం జరిగే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనుచూపు మరిలో కూడా మేము కనిపిస్తలేమని చెప్పేసి ఒక అయోమయమైన పరిస్థితిలో దిక్కుచోచని స్థితిలో సభను అడ్డుకున్నట్టయితే మీకు ఇబ్బంది మీరు చెప్పరు, వాళ్ళకి ఇబ్బంది కరీంనగర్ నుంచి వాసుదేవ్ గారు కరీంనగర్ నుంచి. వాసుదేవ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్కారం, మీరేమంటారు చెప్పండి. శరీరంలో ఉంది బర్రె అన్నట్టున్నాయి సార్. ఇప్పుడు ఏమంటారు? బర్రె ఎవరి చేతిలో ఉంటుందో వాణి, కర్ర ఎవరి చేతిలో ఉంటుందో బర్రె వాణిపై అన్నట్టున్నావు సార్. కర్ర ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో బర్రె. అంటే వీళ్ళ పద్ధతి టీఆర్ఎస్ వాళ్ళ పద్ధతి ఎట్లున్నదంటే ఇక మా అంత చురుముకాలు లేరు తెలంగాణలో. భాష మంచిగా మాట్లాడండి చెప్పేసి అనుకుని అంటే అంత ఇక్కడ కార్యకర్తలు కూడా అట్లే మాట్లాడుతున్నారు సార్. ఈ రకమైన సంభాషణ అన్పార్లమెంటరీ గా నేను మాట్లాడడం తప్పు కాదు. నేను ఎందుకు అనుకుంటున్నాను మాట్లాడు తప్పు. ఎవరైతే అభ్యంతర్ గారి పదాలు దయచేసి వాడొద్దు ఎవరు కూడా. నేను సార్ అదే సార్ ఈ రకంగా నాయకులని మీరు కూడా తెలుసు, మాట్లాడే మాటలు వింటుంటే ఏమనిపిస్తుందంటే మనం మాట్లాడితే ఏం పోతుంది, ఇంకా గవర్నర్ మాట్లాడుతుంటే గంటకంటే పెద్దోళ్ళు మనం మాట్లాడితే తప్పేంద్రా అనుకుంటారు. పల్లెటూళ్ళలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు అరిగా ముఖ్యమంత్రి మాట్లాడుతాను కదా పోయి మనం మాట్లాడితే ఏమైతే సన్యాసి దయచేసి మీరు నేను ఏమంటున్నా అంటే సార్ అక్కడ ఆ రకమైనటువంటి సంభాషణ నాయకుల నుంచి వచ్చినప్పుడు కింద స్థాయిలో కూడా అదే వస్తుంది. అది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం అని చెప్పేసి అందుకే ఎర్రబల్లి గారు ఏం సాంప్రదాయంగా మలుచుకుంటే బాగుంటుంది. ఎర్రబల్లి దయాకర్ రావు గారు 100% అవసరమైతే మేము డిమాండ్ చేస్తాం. ఫుటేజ్ మాట్లాడినటువంటి రికార్డ్స్ మాట్లాడలేని పరిస్థితి, టీవీలో మాట్లాడలేని అసభ్యకరంగా మాట్లాడారు, బూత్ పదాలు వాడి నిజమా 100%. అందుకనే కదా మా వాళ్ళు కొంచెం ఇంకా అగ్రెసివ్ గా ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తున్నాం. వారికి తెలుసు కాబట్టి అంత పొలైట్ గా మాట్లాడుతున్నారు. దగ్గరుండి విన్నారు వాళ్ళు. మన ఇద్దరు కూడా అడుగుదాం మరి. దగ్గరుండి నేను చెప్పనియండి. కూల్ గా మాట్లాడుతుంటే మనం కూల్ గానే మాట్లాడాలి. విషయం మాట్లాడండి. ఎర్రబల్లి గారు మాట్లాడారా గారు? పరిస్థితి మాటల గురించి కాదండి. పోట్ల నాగేశ్వరరావు కింద పడిపోయారు సార్ నిన్న. కరెక్టే, అది కాదంటే బూతులు మాట్లాడా లేదా? పోట్ల నాగేశ్వరరావు కింద పడిపోయి ప్రకాష్ గౌడ్ గారికి రక్తం వచ్చిన వారికి ఆయన ఆవేశం అన్ని మాటలు అనొచ్చు. అట్లా హౌస్ లో ఎట్లా అంటారు అనకూడదు కదా. రికార్డు కాకపోతే స్పీకర్ మాట్లాడుతున్నారు. నేషనల్ యాంథమ్ కూడా స్టార్ట్ అయింది, దాన్ని నిజంగా రాజకీయం చేస్తున్నారు. స్టార్ట్ అయినది తెలియదు కదా. స్టార్ట్ అయిన అనుభవాన్ని అట్లా ఉపయోగించుకుంటారు. రికార్డ్ ఎట్లయినా అయితే లేదని చెప్పేసి మా చెవులలో అయితే రికార్డ్ అయింది. వాళ్ళ స్ట్రాటజీతో మాట్లాడినట్టు ఎట్లా రికార్డ్ కాదు ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పి గారు
నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాస్తవం కూడా ఎవరు కూడా తెలియకపోతే కిషన్ రెడ్డి గారు నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయిన సరికి అందరూ సైలెంట్ అయినారు. స్టార్ట్ అయ్యి తెలియకపోతుంది. అంటే అనౌన్స్ కూడా దయాకర్ గారు ఒక్క నిమిషం, మీరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడారు. దయాకర్ గారు, మీ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీకి అండగా నిలబడిందట, వాళ్ళు కూడా ఫైట్ చేసారు, వాళ్ళు అండగా ఏం లేవలేదు. నా అంటే బయట నుంచి చూస్తున్నాం కాబట్టి దీన్ని మన సభ జరిగే తీరు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ సంఘటనలతో మనకు తెలుస్తుంది. అంటే సభను ఒక గౌరవప్రదంగా జరపాల్సిన ప్రభుత్వమే పోడియం దగ్గరికి రావడం, అది పూర్వపు అసెంబ్లీలో జరిగిన దాన్ని కొనసాగించినట్టుగా ఏమైనా ప్రయత్నం చేస్తారు అనేది అది రాజకీయంగా అయితే, ఈరోజు నెల రోజులు జరగబోయే ఈ సభల్లో ప్రజా సమస్యల పరిష్కారం కంటే సభా వేదికగా రాజకీయాలు జరగబోతున్నాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీడీపీ అనుకుంటుంది, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోకుండా చేయాలని చెప్పి అధికార పక్షం అనుకుంటుంది. అయితే దీంట్లో జరుగుతున్న ఈ బూత్ వ్యవహారం ఏదైతే ఉందో, కొట్లాడుకోవడం, సభ్యుల యొక్క గౌరవాన్ని ఇది ప్రతిష్ట పెంచుతుందని ఎట్లా అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. బయట నిన్న మొత్తం కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సెషన్స్ నడుస్తున్నాయి, ఎంత కూల్గా ఉన్నాయి, వాళ్ళకి అంతకంటే ఎక్కువ రైవల్గా ఉన్నాయి. చంద్రబాబుకు జగన్కు ఉన్నంత రైవల్ ఇక్కడ ఎవరికి కూడా లేదు. అందరూ కూడా అసెంబ్లీ చేసి అనుకున్నాం మేము గతంలో. ఇప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలు ఏదో అందరు కూడా కలిసి పనిచేస్తారు ఒక రాష్ట్ర అభివృద్ధి కొరకు, అంటే అంత గడ్జెస్ కూడా లేవు కదా. ఎందుకు అని అన్నప్పుడు 2 పార్టీలు సెటిల్ కావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఒకవైపు టీఆర్ఎస్ కి ఏ రకంగా ఓటు ఫాల్ అయిందో తెలియదు, ఇంకోవైపు ఆ పార్టీ కాల్ అవుతుందని ఒక ఇన్సెక్యూరిటీ టీడీపీకి ఉన్నది. కాబట్టి ఇవి 2 పార్టీలు తెర మీద అంటే కంపల్సరీ ఇప్పుడు ఎప్పుడైతే అధికార పక్షం దాడులకు దిగుతుందో మిత్రపక్షాలుగా ప్రతిపక్షాలు ఉండాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళ అజమాయిషిని అడ్డుకోవడానికి తక్కువ సంఖ్య ఉన్నది. మా 21ని 17 చేసిండ్రు, వాళ్ళ 15ను 10, 9 చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే కదా చర్చ. తలసాని శ్రీనివాస్ ఏ పొజిషన్ లో ఏ అథారిటీతో అక్కడ కూర్చుంటారని అడగడానికి టీడీపీ పోయింది. మా సభ్యులు కూడా కొంతమంది 3 అక్కడికి వెళ్ళి కూడా అడగక్కర్లేదు కదా, హౌస్ లో ఉండి అడగొచ్చుగా, రేపు నుంచి కదా. అంటే దాని తీవ్రతను ఇంటెన్సిటీని తెలవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్పందన ప్రతిస్పందనల వల్ల గొడవలు పెరిగిన పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా, రాజ్యాంగ కస్టోడియన్ ఆఫ్ ది హౌస్ అక్కడ ప్రసంగిస్తున్నాడు, స్పీకర్ గారు దాన్ని అడ్రస్ చేస్తున్న క్రమంలో దీన్ని తెలిస్తే ఇంటెన్సిటీ అని ప్రతిపక్షాలు అనుకొని ఉంటాయి. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పట్టించుకోవాల్సిన వ్యక్తులే నిర్లక్ష్యంగా చెవులు మూసుకొని మాకేం పట్టనట్టుగా నటిస్తున్న పరిస్థితుల్లో ఈ కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ కానీ స్పీకర్ కానీ ఎప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు? ఆయన మంత్రి. ఈ సగటు సభ్యుల గురించి మనం చర్చ పక్కన పెడదాం. మీరు రాజశేఖర రెడ్డి చేసి బట్టి మేము చేసినాం కదా అని కేటీఆర్ అన్నట్టు ఇంకొక అన్నట్టు పక్కన పెట్టొచ్చు. కానీ ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇటువైపుగా గెలిచి, సైకిల్ గుర్తు మీద గెలిచి, ఏ నైతికతతో నువ్వు అటువైపు కూర్చుంటావని చెప్పి ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో గొడవలకు దిగడం అనేది ఏ రాజకీయ నైతికతకు, ఏ రాజకీయ నీతికి మరి మనం తార్కణము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఉంటది. ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఎప్పుడు మీరు బట్లర్ గా మనం ఆలోచిస్తే నిరంతరం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటారు. ఎందుకు అనంటే తను చేసిన తప్పులు కావచ్చు, తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి కావచ్చు. కానీ ప్రభుత్వం హుందాగా సంయమనంతో ఉండాల్సిన ఆవశ్యకతను కదా మర్చిపోతే మళ్ళీ మీకు ఇంతకు ముందు వాసుదేవ్ మాట్లాడినట్టు ప్రతి ప్రభుత్వానికి ఇచ్చే గౌరవం ఆ రకంగా ఉండే అవకాశం. మరొకరు భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్. ఏం లేదు సార్, నేను జనరల్ గా ఫాలో అవుతా ఉంటాను ఈ అసెంబ్లీ సెషన్స్ ని. ఇప్పుడు సగటు పౌరుడిగా రానున్న రోజుల్లో, అంటే గత కొన్ని సంవత్సరాలుగా, ఈ తరం కానీ, ముందు రాజశేఖర రెడ్డి గారి తరం కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు తరం కానీ, ఆ తరం నుంచి ఫాలో అవుతా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తుంది, పౌరుడు ఇక ఓటు ఎందుకు వేయాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంటే కోర్టు తర్వాత అత్యధికమైంది శాసనసభ, అక్కడ మనకి పార్లమెంట్ ఉంది. ఈ హౌస్ లోనే ఇలా జరుగుతూ ఉంటే ఇక సామాన్యుడికి ఓటు ఎందుకు వేయాలి అసలు అనేటటువంటి సందేహం వస్తా ఉంది. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా ఒక రూల్ పెట్టారు రీసెంట్ గా, 2 స్పీకర్లు ఈ మీడియాని ఎంటర్ చేయొద్దు, దానికి కొంత రిస్ట్రిక్షన్స్ పెడదామని.
నాకు తెలిసి బెటర్ లైవ్ అనేది కూడా పూర్తిగా డిస్కనెక్ట్ చేసేస్తే బెటర్ సార్. ఎందుకంటే ఆ లైవ్ ప్రొసీడింగ్స్ చూసి నాలాంటి సామాన్యుడు ఇంకొంచెం ఇబ్బంది పడి మీడియా లేనంత మాత్రాన ఘర్షణ పడరనో లేకపోతే ఇంకోటి అనుకోవడం లేదు. ఎందుకంటే ఇదివరకు టీవీ లేని రోజుల్లో కూడా ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకు మీడియా గ్యాలరీ ఉంటుంది కాబట్టి అదే సార్ నేను అనేది ఏంటంటే అప్పుడు మనకి ఏదైనా ఉంటే పేపర్ వచ్చేది, అది చూసినప్పుడు ఇంత ఓవర్ స్టేట్మెంట్ అనేది జరగదు. ఓకే ఓకే జరుగుతూనే ఉంటాయి, మరీ ఎక్కువ బాధపడమాకండి మీరు కూడా. ఓకే కాదా మొహిద్దీన్ గారు హనుమకొండ నుంచి. మొహిద్దీన్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. మీ ద్వారా, మీ ఎన్టీవీ ద్వారా, వనితా టీవీ ద్వారా ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా అండి. ఓకే గుడ్ సార్. ఇప్పుడు విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో 2 చట్టసభల్లో జరుగుతున్న సందర్భాల్లో సార్ ఇప్పుడు రాజ్యాంగ విలువలను కాపాడి భావితరాలకు మంచి స్ఫూర్తినివ్వాల్సిన చట్టసభలుగా ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు నిన్న జరిగిన దుర్ఘటనలు, అవి దుర్ఘటనే అనాలి సార్, అలాంటి ప్రవర్తనలు మాత్రం భావితరాలకు ఏం సందేశం ఇస్తాయనేది మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఓకే గుడ్. దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా చెప్తున్నాం సార్, ఈ తెలుగు రాష్ట్రాలు 2 విడిపోయిన తర్వాత చాలా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు చాలా డిప్రెషన్ లో ఉన్నారేమో అనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చాలా చేస్తున్నారు. ఒక జాతీయ గీతం సందర్భంలో ఒక గవర్నర్ గారి సమక్షంలో కూడా అటువంటి పనులు చేయడం అది సబబుగా లేదు సార్. ఈ రోజు ఆ తెలుగుదేశానికి సంబంధించిన అభిమానులు కూడా మీ ద్వారా, మీలాంటి వేదికల్లో కూడా చాలా అసభ్యకరమైన పదాలను వాడుతున్నారు. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి మాట్లాడారు, అది బాగాలేదు సార్. దయచేసి మీలాంటి వ్యక్తులైనా ఏమైనా రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ముందుకు రావాలి సార్. మీరు ఇటువంటి చర్చలు ఇంకా పెట్టాలి సార్. ఈ ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళను వెలివేయాలి సార్, సభల్లోంచి వెలివేయాలని నా ఆలోచన. అంత తీవ్రంగా వెళ్ళొద్దు. ఇప్పుడు ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక సందర్భంలో ఒక ప్రజా సమస్య మీద ఆయన కోపం వచ్చి బెంచ్ ఎక్కారు. బెంచ్ ఎక్కి వెంటనే ఆయన దిగిపోయి నేను పొరపాటు చేశాను సారీ అని కూడా ఆయన హుందాగా చెప్పిన సందర్భం గతంలో జరిగినటువంటి రియలైజేషన్ లేదు, ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే అప్పట్లో అధికార పార్టీ పోడియంలోకి వెళ్ళడం అనేది గతంలో కూడా కొన్నిసార్లు జరిగింది. ఉదాహరణకి జానారెడ్డి గారు వాళ్ళంతా కూడా ఈ సాగర్ ఇష్యూ మీద అధికార పార్టీలో ఉండి అసమ్మతి రాజకీయాలు నడిపినప్పుడు వాళ్ళు కూడా పోడియంలోకి వెళ్తుంటారు. ఆయా సందర్భాల్లో కేఈ కృష్ణమూర్తి గారు కూడా వెళ్ళారు. అదిగా సమస్య. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఘర్షణ కొట్టుకునేదాకా వెళ్ళటం అనేది గతంలో లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి 1984లో ఎన్టీ రామారావు పదవిచ్యుతం చేసినప్పుడు కొంత ఘర్షణ జరిగిన మాట వాస్తవం. అట్లా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఈ ఫిరాయింపులు ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూగా మారింది. మరి రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీకు సమస్య ఉంది? ఫిరాయింపుల సమస్య. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మీరు ప్రశాంతంగా నడిపారు, వాళ్ళు ఇక్కడ ఆందోళన చేశారు. ఎట్లా మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? సార్ వాస్తవంగా నిన్న ఏపీ శాసనసభలో నేను ఫస్ట్ టైం ఎన్నికయ్యాను. గవర్నర్ గారి స్పీచ్ నాట్ మోర్ దెన్ 20-25 మినిట్స్ అండి. హాఫ్ అన్ అవర్ లోపల అయిపోయింది. బిగినింగ్లో జాతీయ గీతం, చివరిలో జాతీయ గీతం. గవర్నర్ గారి స్పీచ్ అంతా కూడా రిప్లికా ఆఫ్ ద క్యాబినెట్ అండ్ సీఎం జనరల్గా ఎప్పుడైనా ప్రభుత్వం ఆ 15-20 నిమిషాల టైంలో గవర్నర్ గారిని కానీ ఏదైతే ఆ సంప్రదాయం ఉందో దాన్ని మేము చెడగొట్టదలుచుకోలేదండి. చేసి కూడా ఉపయోగం లేదు. రాబోతుంది ఇంకా సుమారు 20-25 రోజులు సమయం ఉంది. నిజంగా ఆన్సర్ చెప్పే స్థితిలో కూడా గవర్నర్ గారు ఉండరు. అసలు ఆయన చదివిన తీరు చూస్తే నిమిషానికి ఒక పేజీ చదివేశారు. ఎక్కడ ఏం గొడవలు అవుతాయో, అంత ఇదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేయాల్సిన ఫైట్ గవర్నమెంట్ మీద చేయాలి, కానీ గవర్నర్ గారి స్పీచ్ మీద గవర్నర్ గారి మీద చేయడం కరెక్ట్ కాదనే భావంతో మేము అసలు దాన్ని టచ్ చేయలేదు. రైట్. మరి ఫిరాయింపుల మీద వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇష్యూ కానీ, అది ఫిరాయింపులు అని అంటే అన్ని పార్టీలు ఎదుర్కొంటానే ఉన్నాయండి. ఇవాళ మనుషుల్లో రావాలి. నిజంగా ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదండి అసలు. రైట్. అయితే ఇప్పుడు దీనికి మీరు ఎట్లా చెప్పండి బాలరాజు గారు. ఈరోజు ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినారు, అసెంబ్లీ పక్క అసెంబ్లీ చాలా అద్భుతంగా జరిగింది, పొలైట్గా ప్రశాంతంగా జరిగిందని చెప్పినారు. అది కారణం ఏంటంటే వాళ్ళ సెన్స్లో ఉన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఇంకా 20-25 రోజుల సమయం ఉంది. వివిధ వేదికలు, వివిధ పద్ధతులు ఉన్నాయి. డెఫినెట్ గా ఆ రకంగా అవకాశం ఉన్నప్పుడు కావాలని మొత్తం సభను మొదటి రోజు నుండే డిస్టర్బ్ చేసినట్టయితే ప్రభుత్వము రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవచ్చు. చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు గొప్పోడని చూపించడానికి ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఇంకా చంద్రబాబు గారి ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ప్రజలను గౌరవపరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నప్పుడు జానారెడ్డి గారు, జీవన్ అడిగిన రికార్డులు ఎన్ని రోజులు చెప్తారు బాలరాజ్ మీరు? మీవోని దూకుని అడ్డుకోవడానికి ఎగురుతున్నారు ఎమ్మెల్యేలు చేప లెక్క. అంతే మరి. అసలు ఎవరైనా మాట్లాడితే వినేటట్టు పరిస్థితి కాదు. నేనేమంటున్నా ఒకటి పదే అట్లా కాదు. ఒకటి నిమిషం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావా? భావదారిద్ర్యం కాకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నువ్వు సెట్ ఆఫ్ గోల్స్ ఒకటి తయారు చేసుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ, నేనేమన్నా నాకు సంబంధం ఉందా? రాజశేఖర రెడ్డితో ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే నాకు రోజేతో నేను తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేనేం చూసుకోవాలి? నన్ను అనగలుగుతారా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఊరికే పదే క్యారీ ఫార్వర్డ్ లెక్క 96 అట్లయింది, రాజశేఖర రెడ్డి ఇట్లా చేసినాను కాదు. నువ్వు ఏం సెట్ చేస్తున్నావు? నైతికత ఏంది నీది? వాడు తీసుకున్నాడు, నువ్వు దొంగవేనా? అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టిస్తే తెలంగాణ పల్లాలు కొడుతూ సంతోషాలు హర్షాలు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ మీ వైఫల్యాల వల్ల ప్రభుత్వాన్ని వైఫల్యం కాదు, ఇప్పుడు మీ ప్రభుత్వమే ఏదైనా చేసేది ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం నేనేమంటున్నా కుమ్మినేని గారు, ఆ ప్రభుత్వాలు అనేవి తెలంగాణ ప్రభుత్వానికి అప్లికబుల్ కాదు. ఇది కొత్త ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు లేదు, మేము సోనియా గాంధీ చెప్పినట్టు ఉంటాం. నువ్వెవరు చెప్తుంటావో నువ్వు ఆలోచించుకో. మరి చంద్రబాబు చెప్పినట్టునకుండా చంద్రశేఖరరావు చెప్పినట్టున్నామంటావా టీడీపీలో చెప్పు. ఒక్క నిమిషం మీరు మాట్లాడదు. ప్రభాకర్ గాంధీ గారు అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి. ప్రభాకర్ గాంధీ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం అండి, ప్రభాకర్ గాంధీ మాట్లాడుతున్నాను. మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. నేను శాసనసభ్యుల పార్టీల మార్పిడి ప్రజాస్వామ్య వ్యవస్థ పతానికి నాంది అని ఎప్పుడో వ్యాసం పెద్ద రాశానండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పార్టీ రాజీనామా చేసి మరో పార్టీలో పదవి పొందినప్పుడు దానికి సంబంధించిన విషయం అంతా కూడా చూడవలసింది మరి కోర్టులు, తర్వాత స్పీకరు, చైర్మన్ చూడాలి. దీని విషయంలో మరి ఇంత టైం వేస్ట్ చేయడం ఇప్పుడు ఎందుకంటే అన్ప్రొడక్టివ్ అయిపోతున్నాయి. అన్ప్రొడక్టివ్ నేచర్. ఎందుకంటే చర్చలు అర్థవంతంగా చక్కగా జరగవలసిన సంస్థలు చూసుకుంటాయి. నా అభిప్రాయం ఏంటంటే జనానికి తెలుసు కొమ్మినేని గారు, ఇప్పుడు సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనానికి తెలుసు జరిగే విషయాలు. రిజైన్ చేసి వచ్చినప్పుడు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల్సింది స్పీకర్ గారు. స్పీకర్ యాక్సెప్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్ళాలి. కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు అసెంబ్లీ హరీష్ రావు గారి నాయకత్వం వెళ్ళి ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారు? వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే అట్లా? స్పీకర్ గా ఉన్నప్పుడు ధర్నా చేశారా లేదా? నాగం జనార్దన్ రెడ్డి గారు గాంధీ స్టాచ్యూ ముందు కూర్చొని ధర్నా చేశారా లేదా? వాళ్ళ హక్కులను కాలం రాయలేం కదా, సభ్యుల అర్జులను కాలం రాయలేం కదా. ఈ రోజు వాళ్ళ వైఫల్యాలు ఏ పార్టీలో ఎన్నిక కావడం జరిగిందో ఆ పార్టీల వైఫల్యాల వల్ల మాట్లాడడానికి ముందుగా బాలాజీ గారు తోడు బాల కొంచెం టైం ఇవ్వాలి నాకు. ఒకటే నిమిషం. గతంలో రాజశేఖర రెడ్డి చేయలేదా అంటే, రాజశేఖర రెడ్డి ఎందుకు చేసిండంటే తెలంగాణ రాష్ట్రం అడ్డుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అడ్డుకున్నారు. దాన్ని అప్రిషియేట్ చేయలేదు ఎవరు కూడా. రెండో పాయింట్ అంటే ఈ రోజు కేసీఆర్ గారు వేరే పార్టీలు ఉండకూడదని చెప్పేసి మరి ఎమ్మెల్యేలు లాగుతున్నారు. ఒకటి. రెండోది రాజీనామాల విషయం వచ్చేసరికి కేసీఆర్ గారు ఉద్యోగం స్టార్ట్ అయింది రాజీనామాలతో.
ఈ పిచ్చకుండా అంటే ఐ డోంట్ నాట్ యూజ్ దట్ వర్డ్, ఈ పిచ్చి పోస్టులు మీకు ఈ మంత్రుల పదవి ఏంటి అని హైదరాబాద్ పిచ్చి పోస్టా ఆయన అన్నాడు సార్. అన్నాడు కదా ఆయన. ఆయన అన్నాడంట. కేసీఆర్ గారు అప్పుడు అన్నారు, మీరు పదవులు శాశ్వతమా, జీవితాంతం ఉంటుందా, తెలంగాణ తీసి పోస్ట్ పడేసి రాజీనామా చేశారు అని చెప్పి అప్పుడు చాలా మంది పిలిపించారు, రాజీనామా చేశారు, పోయారు. తెలంగాణ రాకముందుకు, అధికారం వాళ్ళు లేకముందుకు రాజీనామా చేసి రాజీనామా ఆమోదింపు చేసుకుని ఎన్నికలు పోయారు. కేసీఆర్ గారు చంద్రబాబు గారు మీరు చేస్తున్నారా ఈ ధర్నాలన్నీ కూడా? చంద్రబాబు గారు చెబితే చేస్తే మరి మీరు ఆయన అడిగారా? అయ్యా మీరు మీ పక్కన ఎస్పీ రెడ్డి గారిని, కొత్తపల్లి గీత గారిని అడిగారా? మీరు అడగాలి కదా. మీరు అన్నారు కదా తప్పు అని అంటున్నారు. తప్పు అన్నప్పుడు మీరు చంద్రబాబు గారిని తెలంగాణ ప్రజానికి నేను ఒక సభ్యుడిగా పనిచేస్తున్నాను. నా ప్రజల యొక్క మీ నాయకుడు ఈ రోజు తెలంగాణలో తెలంగాణ వాదులు గానీ ప్రయాసం ఎవరు నడుస్తారు మమ్మల్ని అడుగుతారు, అడగండి మీరు ప్రశ్న అడుగుతారు. ప్రజల పక్షాన్ని మేము పోరాడతామండి. నేను దాని వరకు కరెక్ట్ అంటున్నా, కానీ మీరు చేస్తున్న తప్పు శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకెవరి గురించి మీరు అడగడం తప్పు కాదు. తేగల కృష్ణారెడ్డి గారి గురించి, ధర్మారెడ్డి గారి గురించి. కానీ అదే సమయంలో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా. దానికి మీ ఇక్కడ మేము ఏపీ పరిస్థితులే వేరు. కేటీఆర్ గారు అదే అడిగారు. ఏపీ పరిస్థితులే వేరు సార్. సమైక్యున్నాను కోరుకున్నాను సార్. కృష్ణ గారు ఒక ఆసక్తి వ్యాఖ్య చేశారు. వాళ్ళంతా పశ్చాత్తాపం చెంది మా తెలంగాణ నిర్మాణం రావు కదా. బంగారు తెలంగాణ కోసం అందరూ ఎక్కడ కూడా ఆకర్షించడం లేదు. గత నాయకుల మాదిరిగా ఇతర పార్టీలను కాలం రాసే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు సభ్యులే వారికి వారు తమకు తాము పరిస్థితి. ఒక్క నిమిషం. గోవిందరాజు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. మీకు చాలా తెలుసు, ఇక్కడ కూర్చున్న మిత్రులకు తెలియకపోవచ్చు, కొంత ప్రజలు మర్చిపోవచ్చు. టిఆర్ఎస్ వాళ్ళు 26 ఎన్నికైన తర్వాత 10 మంది అక్కడ డిఫర్ అయ్యారు. కానీ ఏ ఒక్క శాసనసభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు. మేము చేరినామని చెప్పలేదు, ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. 2007 జ్ఞానేశ్వర్ గారికి ఏదైతుందో నామినేషన్ వేసినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చారు. అది పెండింగ్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏదైతుందో బహిరంగంగా చేరినట్టుగా, చేర్చుకున్నట్టుగా ముఖ్యమంత్రి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒక్క సంఘటన కూడా ఆ రోజు లేదు. ఈ భారతదేశ చరిత్రలో డిఫెక్షన్ బిల్ వచ్చిన తర్వాత ఒక పార్టీ నుంచి ఎన్నికై ఇంకో పార్టీలో ఏదైతుందో ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రి చేరిన సంఘటన కూడా ఇక్కడ లేదు. మీకు తెలిసి ఏదైతుందో గవర్నర్ గానీ, అక్కడ రాష్ట్రపతి గానీ, కేంద్ర మంత్రులు గానీ, ఇక్కడ రాష్ట్ర మంత్రులు గానీ, మొదలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గానీ, చీఫ్ మినిస్టర్ గానీ లిస్ట్ ఇస్తారు మంత్రివర్గాన్ని. వాళ్ళు ఏదైతుందో ఒక ఫార్మాట్ ఉంటుంది, వాళ్ళకి లెటర్ పంపుతారు, మీరు మంత్రివర్గంలో చేరతారా లేదా అని. రిజెక్ట్ చేసిన సంఘటన ఈ రాష్ట్రంలో ఉంది, దేశ రాజకీయాల్లో ఉంది. అటువంటిది ఏదైతుందో గవర్నర్ శ్రీనివాస యాదవ్ ఏ పార్టీ నుంచి ఎన్నికైంది అనేది అతని దగ్గర లిస్ట్ ఉంది. అతను ఏదైతుందో ఈ రోజు ఏదైతుందో గవర్నర్ కూడా తప్పు చేశాడు. కౌన్సిల్ వాపసు పంపిన ఇన్సిడెంట్ ఇదే రాష్ట్రంలో ఉంది. ఇన్ఫర్మేషన్ కమిషన్ పంపిన ఇన్సిడెంట్స్ ఉన్నది. ఖచ్చితంగా ఇదివరకు చెన్నారెడ్డి గారు బౌగున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గవర్నర్ ఏదైతుందో దాన్ని ఆబ్జెక్షన్ పెట్టాలి. రాజ్యాంగాన్ని ఎవరైతే పరిరక్షించవలసిన వాళ్ళే ఇదైతుందో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేది. దానికి నిన్న ప్రొటెస్ట్ తప్పితే ఇదేదైతుందో టిఆర్ఎస్ కు పోల్చడం ఏదైతుందో బాలరాజు గారు కానీ, కేటీఆర్ గారిని తప్పు. అలాగే అక్కడ ఏ పిటిషన్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పెండింగ్ లేదు. ప్రభాకర్ రావు గారు మొన్న చేరారు, అతను నామినేటెడ్ సభ్యుడు, అతని మీద చర్య తీసుకునే అవకాశం లేదు. రుద్రరాజ్ పోటర్వాల్ చేరాడు, ఇప్పటి వరకు పిటిషన్ ఇవ్వలేదు. లోక్సభ సభ్యులు ఏదైతుందో వాళ్ళు డిఫర్ అయ్యారది అక్కడ పార్లమెంట్ లో ఉంది. అక్కడ అసెంబ్లీ పిటిషన్ ఏ పెండింగ్ లో లేదు.
దయచేసి ఏదైతుందో రాజశేఖర రెడ్డి హయాంలో ఏవన్నీ చేసుకోలేదు, చేసుకున్నట్టుగా టెక్నికల్ గా కోపంతో మాట్లాడుతున్నారేమో కానీ ఈ నైతికంగా కరెక్టా? ఇప్పుడు మన బీజేపీలో కంతేటి సత్యనారాయణ గారు చేరాడు, మరి బీజేపీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే కదా, రాజీనామా చేర్చుకోవాలా లేకపోతే మా ఇష్టమైన చేర్చుకుంటాము, పిటిషన్ ఏం లేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం అడగట్లేదు కదా, టీడీపీ వాళ్ళు అడగట్లేదు కదా, నైతికత విలువలు లేవనేది మనకు తెలుసు. కానీ ఈ రోజు ఏదైతుందో సార్ నేననేది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో నైతికంగా చేర్చుకోలేదు, ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేయలే, ఇది బహిరంగంగా చేశారు. శ్రీనివాస యాదవ్ మాత్రం చాలా రాజీనామా ఆమోదించాలా, రాజీనామా తీసుకొని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. దీన్ని కాంగ్రెస్ సమర్థించడం మాత్రం తప్పు. 2007లో వాళ్ళు వస్తున్నప్పుడు చాలా టెక్నికల్ పాయింట్, చాలా మంచి పాయింట్. టెక్నికల్ పాయింట్ అంటే పిటిషన్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి సార్. ఏమని పిటిషన్ యాంటీ డిఫెక్షన్ మీద పిటిషన్ ఉంటే 3 months లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పుడు నోటీసులు కూడా వచ్చినాయి స్పీకర్ ఇద్దరికి. ఇప్పుడు బికాస్ చట్టాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా సార్. ఇట్లాంటి ఇష్యూ నేను చాలా ఉదాహరణ చెబుతా. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ చీలిపోయింది, అప్పుడు ఏది చీలిన తర్వాత మోత్పల్లి నరసింహులు గారు వీళ్ళంతా కాంగ్రెస్ లో గెలిచారు. తర్వాత మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో ఉన్నారు. అట్లాగే అప్పట్లో కొంతమంది టీడీపీలో చీలిపోయిన తర్వాత కాంగ్రెస్ తరఫు ఇవన్నీ గమనించి 2003లో వాజ్పేయి గారు ప్రభుత్వంలో చట్టం తీసుకొచ్చారని 91 చట్టం వచ్చిన తర్వాత 2003 సంగతి 95 చెప్పారు. దాన్ని మనం గౌరవించుకొని ఇవన్నీ కూడా తప్పులు జరిగితే సవరించుకొని దాన్ని కాపాడుకొని తప్పు చేస్తుంది. ప్రశ్నించండి, రాజ్యాంగ పరిధిలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సహకరించండి. మీరు అన్ని ఇదంతా పెద్ద గందరగోళంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలోనూ ఇట్లాంటి సమస్యలు పెద్ద అంటే రాజకీయ డైరెక్ట్ గా వాళ్ళ నాయకుడు వివేక్ గారు ఏం చెబుతున్నారు, కాంగ్రెస్ తమ్ములేదు చంద్రన్న కానుక పేరుతో ఏపీ సర్కార్ 350 కోట్లు వృధా చేసిందన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 89% మంది అవునని 11% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామంతో దాని విషయంలో కూడా చర్చ జరగాలి అసలు.